సో బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు 4 days బిఫోర్ ఉన్న ఐ చూస్తే మీరు షాక్ అవుతారు. డిసెంబర్ నాకు చాలా వర్స్ట్. ఇంట్లో ఎలాగంటే ఎప్పుడు కూడా హ్యాపీ. 3 days కూడా కన్ను మూసే ఉంది, సపోర్ట్గా ఉంటుంది. నిన్ను చూడగానే ఇంకా ఏం అర్థం కాదు. ఇక్కడ ఇంత దెబ్బ తగిలి బట్టలంతా బ్లడ్తో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ క్వీన్ అఫీషియల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. అండ్ అందరూ కూడా ఈ 2024 ఎలా ఎండ్ అవుతుంది, లేకపోతే అసలు వాళ్ళు ఏం ఫేస్ చేశారు, ఎలా లీడ్ అయింది మొత్తం ఇయర్ అంతా అనుకుని చెప్పి బ్లాగ్ చేశారు. బట్ నేను ఇలాంటి ఒక బ్లాగ్ చేస్తానని అస్సలు అనుకోలే. ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, పాస్ట్ 4 daysగా నేను ఇలా లేను. నాకు సీరియస్గానే ఒక ఐ ఇంజరీ అయ్యింది. ఇప్పుడు చూస్తున్న ఐ కాదు, 4 days బిఫోర్ ఉన్న ఐ చూస్తే మీరు షాక్ అవుతారు. ఇంతలాగా అయిపోయి అసలు కన్నే పోయిందన్న సిచ్యువేషన్లో. సో ఏమైందంటే మనకి అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఈ డిసెంబర్ పర్టికులర్లీ ఈ డిసెంబర్ నాకు చాలా వర్స్ట్ అండ్ ఓకే బెస్ట్ కూడా. ఎందుకంటే నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను, అంతా బాగుంది అన్న లోపే. సో నేను బిజినెస్ ఎక్కడైతే స్టార్ట్ చేశానో ఆ స్టాల్ పక్కన బ్యాడ్మింటన్ ఉంది విశ్వనాథ్ స్పోర్ట్స్ స్టేడియంలో. సో బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు అస్సలు ఎలా ఎక్స్ప్లెయిన్ నాకే తెలీదు, ఫుల్ షాక్. అసలు ఎలా జరిగిందో కూడా ఇప్పటికీ నాకు తెలీదు. స్క్రీన్ పైన మీకు ఆ బ్యాట్ ఎలా విరిగింది అవన్నీ చూపిస్తా. స్టోరీ ఏంటంటే, షటిల్ ఆడుతున్నాం, అతను చాలా హైట్ ఉన్నారు, 4 members ఆడుతున్నాం, నేను రైట్ సైడ్ ఉన్నాను. సో అతను బ్యాట్ తగిలి కన్ను మీద తగిలింది, షాక్లో ఉండిపోయాను. ఇలా బడబడ మొత్తం బ్లడ్. ఇంకా నేను వెళ్ళి వాష్ చేసుకుంటే ఫుల్ వాష్ బేసిన్ అంతా ఫుల్ బ్లడ్. ఇంకా డిసైడ్ అయిపోయాను, నాకు అసలు అరవలేదు ఏడవలేదు, కానీ ఇంకా నేను డిసైడ్ అయిపోయాను నాకు కన్ను పోయింది అంతే, నా లైఫ్ ఇక్కడితో ఆగిపోయింది అనుకున్నాను. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే బాగా ఐ ఇంజరీ అయ్యింది. ఇక్కడ తగిలింది, చూసారా కనిపిస్తుంది ఇక్కడ, దగ్గరగా చూపి. సో అక్కడి నుంచి అయితే ఫుల్ బ్లీడింగ్ అయిపోయింది, లోపల బ్లడ్ క్లాట్ అయిపోయింది. నాకు 4 days నుంచి కన్ను ఓపెన్ చేయలే. ఇప్పటికీ కూడా నాకు బ్లర్, ఈ ఐ కనిపిస్తున్నట్టుగా ఈ ఐకి కనిపించట్లేదు. 4 drops వాడుతున్నాను లిటరల్లీ. దీనివల్ల నాకు అసలు దీనివల్లే కాదు, ఆ ఇంజరీ అవ్వడం వల్ల ఏమీ కనిపించలేదు. మొత్తం ఇంట్లో సిచ్యువేషన్స్ మారిపోయి, ఇంట్లో ఫుల్ ఏడుపులు. ఒక్కొక్కరు వచ్చి నన్ను చూడడం, ఇంటికి వచ్చి లైట్ వేస్తుంటే ఫుల్ ఇరిటేటింగ్గా ఉండడం. అసలు ఈ మంచిగా ఇయర్ హ్యాపీగా ఎండ్ అవుతుంది, నా బిజినెస్ బాగా అవుతుంది, చాలా బిజీగా ఉన్నాను, నా ప్రమోషన్స్, బ్రాండ్స్, ఎవ్రీథింగ్. ఇంకా నాకేంటంటే క్రిస్మస్, బర్త్డే, ఇంకా స్పెషల్ డేస్, ఇదంతా నాకు ప్రీషియస్ డేస్ మాట, ఈ 20 నుంచి 31st వరకు. బట్ ఈ ఒక్క డేలో, ఒక్క మినిట్లో, నేను ఆడిన ఒక 5 minutes గేమ్లో మొత్తం చేంజ్ అయిపోయింది. అలా అయిపోయింది. క్రిస్మస్ చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు. నా బర్త్డే వస్తుంది, దానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నా బిజినెస్ మధ్యలో ఆగిపోయింది, నాకు వచ్చే బ్రాండ్స్ ఆగిపోయి, అన్నీ కొలాప్స్, ఎవ్రీథింగ్ కొలాప్స్. నా ఇయర్ 2024 వర్స్ట్ ఇయర్ నా లైఫ్లో. నాకు ఏ ఇయర్ కూడా అంత బ్యాడ్గా ఏం లేదు. ఈ మధ్య అంతా బాగానే ఉంది అనిపించుకునేప్పటికీ నాకు తెలిసి దిష్టి అని అంటున్నారు, నరదిష్టి, నజర్, లైక్ నాకు తెలియదు, నేను అస్సలు నమ్మను ఇవన్నీ. కానీ సో ఎందుకు చెప్తున్నా అంటే, నన్ను చాలామంది అడిగారు ఏమైంది ఇన్యాక్టివ్గా ఉన్న, యూట్యూబ్లో లేవు, ఇన్స్టాగ్రామ్లో లేవు కనీసం అని చెప్పి. అందుకే మీతో షేర్ చేసుకోవాలి. అండ్ చాలా జాగ్రత్తగా ఉండండి బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు. ఇంకా ఎక్స్పర్ట్స్తో ఆడుతున్నప్పుడు అయితే మీరు అస్సలు ఇంకా ఆడకపోవడమే బెటర్. వాళ్ళు ఎలా అప్పటిదా ఆడుతారు, ఇటు అటు కొట్టడం. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఓకే బ్యాడ్మింటన్ ఆడితే బాగుంటుంది కదా అని ఆడాను. కానీ ఎక్స్పర్ట్స్తో మాత్రం ఆడద్దు, చాలా పెద్ద ఇంజరీసే అవుతాయి ఒకవేళ బ్యాట్ గన్ తగిలితే. అసలు ఆ బ్యాట్ ఎలా అయిపోయిందో మీకు డిస్ప్లేలో చూపిస్తాను. అండ్ నా కన్ను ఇంతకు ముందు ఎలా ఉందో కూడా డిస్ప్లేలో చూపిస్తాను, చూడండి. ఇంకేంటి మమ్మీ, నీకు ఎలా అనిపించింది? మమ్మీ పక్కనే ఉంది. నాకు కూడా చాలా బాగా ఉంది, ఎందుకంటే క్రిస్మస్ 3 days ముందే జరిగింది హ్యాపీకి. ఇంట్లో ఎలాగంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉంటేనే నేను చంద్ర కూడా చాలా సంతోషంగా ఉంటాము. ఏంటంటే హ్యాపీని అభిమానించి వాళ్ళందరూ, ఎందుకంటే కొత్తగా ఈ 2024లో హ్యాపీ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసింది. ఎందుకంటే మేము కూడా కొంచెం సపోర్ట్గా ఉంటాము అని అందరూ ఉన్నాం కూడా హ్యాపీకి. మాకు కూడా తన అన్నీ చూసుకుంటుంది మాట ఇంట్లో ఉండి. మీరు చాలా బాగా అభిమానిస్తున్నారు హ్యాపీని.
తర్వాత నాకు క్రిస్మస్ అంటేదే చాలా సంతోషం. అలాంటిది హ్యాపీ దెబ్బ తగలడం ఆ 3 రోజులు మేమంతా ఏమి మొత్తం జీరో అయిపోయింది అన్నమాట. మాకు ఇంట్లో హ్యాపీ యాక్టివ్గా లేకపోవడం, కన్ను 3 డేస్ కూడా కన్ను మూసే ఉంది, కన్ను తెరవలేదు. నేను క్రిస్మస్ రోజునే నేను చర్చికి వెళ్ళి అటు నుంచి వచ్చినప్పటికి హ్యాపీ కొంచెం కన్ను ఓపెన్ చేసింది. నాకు రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే హ్యాపీ బాగుంటే మేము బాగుంటాం. ఎందుకంటే నాకు హ్యాపీ కూతురు కాదు అమ్మ, ఎందుకంటే తను అలాగే చూసుకుంటుంది, అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటుంది. మీరు కూడా చాలా అభిమానిస్తున్నారు. ఎందుకంటే హ్యాపీ చిన్నప్పుడు వాళ్ళ డాడీతోనే ఆడేది, ఇప్పుడు సీనియర్తో ఎప్పుడు ఆడలేదు. ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు వెళ్ళామమ్మంటే ఏదో ఆ టైం మరి అక్కడ తగలాలని ఉంది కంపల్సరీ. అందుకే దేవుడు తప్పించాడు, చాలా పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు. మీ అందరు బ్లెస్సింగ్ కూడా హ్యాపీకి ఉన్నాయి. మీరు ఎప్పుడు అలాగే సపోర్ట్ చేయండి హ్యాపీకి, ఎందుకంటే మీ బ్లెస్సింగ్ చాలా బాగుంది. హ్యాపీ ఏదన్నా అనుకుంటే సాధిస్తుంది, పడుదల కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే హ్యాపీ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, అందరినీ హ్యాపీగా ఉంచుతుంది. నాకు ఎప్పుడన్నా మనసు బాగోకపోతే హ్యాపీ వీడియోలు చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే నేను అందరికీ కూడా చూస్తుంటాను. ఎందుకంటే ప్రతి ఆడపిల్లని అలాగే సపోర్ట్ చేయండి, మీరు హ్యాపీకి కూడా సపోర్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ హ్యాపీ. ఇప్పుడు బాగుంది, రికవర్ అయ్యింది. మీరు ఇలాగే కూడా క్లాతింగ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది హ్యాపీ స్టైల్స్ అని. గైస్ మీరు అందరూ సపోర్ట్ చేయండి, హ్యాపీకి సపోర్ట్ చేస్తున్నారు. మంచిగా నాకు కూడా అడుగుతున్నారు, హ్యాపీ స్టైల్స్ నుంచి డ్రెస్సులు కావాలి అవి ఇవే నాకు కూడా అడుగుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాగే ప్రతి ఒక మెట్టు ఎదుగుతూ వచ్చింది హ్యాపీ. నిజంగా మీ అందరు బ్లెస్సింగ్. తర్వాత చందు కూడా చాలా సపోర్ట్గా ఉంటున్నాడు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. తర్వాత మా ఫాస్ట్ గారు కూడా బాగా ప్రార్థన చేశారు, మా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా. అవును, చాలా మంది నన్ను చూడడానికి వచ్చారు. నాకు నేను ఏసైని నమ్ముతాను. నాకు చిన్నప్పటి నుంచి నా స్నేహితులు అందరూ పాస్టర్ పిల్లలు, పాస్టర్స్ అందరూ ఉన్నారు ఊరిలో. వాళ్ళ సపోర్టు నిజంగా నాకు దానివల్ల నేను యేసుప్రభుని కూడా ఎరగగలిగాను. నా భర్త కూడా మారాడు. అలాగే హ్యాపీ చందు కూడా మారాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అంతే, సపోర్ట్ చేయండి గాయస్. సరే ఓకే, హ్యాపీ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అంత బాగానే ఉంది. నేను ఎంత ఇరిటేట్ అయిపోయాను అంటే వీళ్ళందరి మీద నాకు తగిలినప్పుడు లైట్గా ఆమె పడితే ఏదో షాక్ తగిలినట్టుగా అనిపించింది. నా ఫ్రెండ్స్ కానీ మా మమ్మీ, నా ఫ్రెండ్స్ ఫుల్గా సపోర్ట్ చేశారు. ఇంకా బయట నేను ఎవరో జస్ట్ మా మమ్మీ అలా కూతురు, ప్రభావతి కూతురు అని తెలిసి ప్రేయర్ చేసి చాలా అసలు ఇంత లవ్ చూపించారు నా మీద. అండ్ మీ ఎవ్వరికి కూడా నేను చెప్పలేదు. ఏదైనా జరిగితే నేను ఇలాంటివి సైలెంట్ అయిపోతాను, కానీ ఈసారి ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే ఏంటి, క్రిస్మస్ అంటే మా పండుగ కదా, ఏం చేసుకోలేదు ఏంటి, రీజన్ ఏంటి అంటే ఇదే. ఇంకా బర్త్డే కూడా చేసుకుంటాను లేదు తెలీదు, బాలు కూడా తెలీదు, బాలు వస్తా అన్నాడు, చూడాలి. సో సిచ్యువేషన్స్ అలా అయిపోయి 2024. బట్ ఈ 2025 మాత్రం ఇలా జరగకూడదు. చాలా బిజీ అయిపోవాలి, చాలా మంచిగా నేను లైఫ్ లీడ్ చేయాలి. అండ్ ఇంకొకటి, అనవసరం వాటిలో అయితే దూరను. ఇంకా ఇలాంటివి తెచ్చుకొని నా లైఫ్లో బిగ్గెస్ట్ తగిలిందంటే ఇది ఒక్కటే. అంత జాగ్రత్తగా ఉంటాను, అన్నిట్లో దూరను. కానీ ఇది అసలు ఏంటి, ఇది అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట, అలా అయిపోయింది. థర్డ్ డే నా సిచ్యువేషన్ ఎలా ఉంది, ఐ ఓపెన్ చేయడానికి నేను చాలా ప్రెషర్ పెట్టి ఓపెన్ చేశాను, ఇంతలా వాచిపోయింది. 2 days అయితే నేను 24 hours స్లీప్లోనే ఉన్నాను. బలవంతంగా ఫుడ్ పెడితే తిన్నాను, ఎవరి ఫేస్ చూడలేదు, ఎవరితో మాట్లాడలేదు, కనీసం ఫోన్ కూడా అంతలా డైలీ యూస్ చేసే ఫోన్ కూడా నేను 2 days అస్సలు ముట్టుకోలే. అండ్ హాస్పిటల్స్కి అయితే మ్యాక్సివిజన్ అండ్ ఇంకొకటి తెలిసిన వాళ్ళది వెళ్ళాం, అంటే సెకండ్ ఒపీనియన్ కోసం. ఒకసారి స్కానింగ్లో చూడండి ఎలా ఉందో. మీరు ఒకవేళ డాక్టర్స్ అయితే, ఎక్స్పర్ట్స్ అయితే చూసి చెప్పండి నా కండిషన్ ఎలా ఉందనేది. సో ఆ రోజు బిజినెస్ అని చెప్పాను కదా, ఆ స్టాల్ పక్కనే బ్యాడ్మింటన్, అది తగిలి ఇన్సిడెంట్ ఇలా వస్తుంటే చందు చూసి షాక్ అయిపోయి, అసలు చందువే చెప్తాడు ఏం జరిగిందో, నాకు గుర్తులేదు కాబట్టి. యాక్చువల్గా ఆ రోజు నువ్వు బ్యాడ్మింటన్ ఆడుతుంటే చూసాం. సరే అప్పటి వరకు స్టాల్ దగ్గర ఉన్నావు కదా అని వదిలేసాం. కానీ అప్పుడే కస్టమర్స్ వచ్చారు, ఒక టాప్ కాస్ట్ ఎంత అని అడిగారు. నేను ఇలా పరిగెట్టుకుని వస్తున్నాను, నువ్వు వచ్చావు. నిన్ను చూడగానే ఇంకా ఏం అర్థం కాలేదు, బ్లాంక్. ఇంకా అంటే ఎలా ఉన్నాను నేను, ఇక్కడ ఇంత దెబ్బ తగిలి బట్టలంతా బ్లడ్ తో నువ్వు ఇలా పట్టుకుని వస్తుంటే ఏదో ఎవరో పంచి ఇచ్చినట్టు ఇలా వాచిపోయి, ఇంకా చూడగానే షాక్. ఇంకా ఆ టైంలో నేను చెప్పులు ఫోన్ కూడా పక్కన పెట్టేసి ఏం చేస్తుంది, పరిగెట్టేస్తున్నాను కార్ దగ్గరికి, పదండి అంబులెన్స్ ఫోన్ చేయలేవు అని. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఆల్రెడీ సైట్ ఉంది కదా, ఇంకా కనబడదు, కనబడదనే అనుకున్నాను నేను. ఆ డాక్టర్స్ అవి కంఫర్ట్గా చెప్పలేకపోతున్నారు తినుందని. కానీ అడుగుతుందే ఉంది హ్యాపీ, ఏం నాకు కొనుపోయిందా సార్, కొనుపోయిందా, నాకు కనబడట్లేదు. ఓకే ధైర్యంగానే ఉంది, ఇంక భయం లేదు అనుకుని అలా ఉన్నాం. అందరూ అప్పుడే వచ్చాం.
ఇంకా అలా 4 days లో ఇప్పుడు ఇంకో ఇలా ఉంది. నేను ధైర్యంగా ఏం లేను, అలా యాక్ట్ చేశాను. నిజంగా నా లోపల కన్నుపోయిందా. వాళ్ళు ఏంటంటే ఎక్స్రే తీయాలి, అప్పుడే చెప్తాను, ఎక్స్రే తీసాక ఇంకా తెలియట్లేదు, బ్లీడింగ్ వెనకాల ఇంకేదో, అంత కన్ఫ్యూజ్ అనమాట, ఏం చెప్పట్లేదు. 4-5 days తర్వాత క్యూర్ అయితే అప్పుడు మేము చెప్పగలం ఏమైంది అన్నారు. వీళ్ళకైతే సరిగ్గా నిద్ర కూడా లేదు. 2 hours ఒక డ్రాప్, అరగంటకి ఒక డ్రాప్, అలా 4 drops ఇచ్చారు. ఏమైందంటే ఫస్ట్ టైం ఎప్పుడు ఇన్ ఇయర్స్ లో ఎప్పుడు చిన్న దెబ్బ కూడా చూడలేదు హ్యాపీతో. అలా బ్లడ్ వచ్చి సడన్ గా చూసినప్పటికీ అందరు షాక్, ఇంట్లో మొత్తం ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యారు. ఏమైంది ఈ షాక్ చూసి నేను భయపడి, హే హ్యాపీ ఏమైంది అమ్మ, నాకు ఇంకా నేను అంత ధైర్యంగా ఉన్నాను కానీ నాకు అప్పుడే ఇంకేదో అయిపోయింది నాకు అనుకున్నాను. ఆ బ్లీడింగ్ అవి చూసి నాకు చాలా భయం అనిపించింది. అంత బ్లడ్ నా నుంచి ఎప్పుడు చూసుంటారు ఎవరు. అండ్ చికెన్ పాక్స్ కూడా వచ్చింది నాకు, ఏందో అంత ఈ ఇయర్ లో మేబీ అన్ని స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి. అన్ని డిసెంబర్ లోనే, ఇంకా ఏం కాదు. ఈ ఇయర్ తో ఎండ్ అయిపోతే హ్యాపీ, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి 25. ఎస్, 25లో చందు, నేను, మమ్మీ, ఇంకా నా ఫ్రెండ్స్, షేక్ అందరూ కలిసి మంచి బ్లాగ్స్ చేస్తాం చూడండి. ఈ ఈడు కూడా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. మంచిగా సపోర్ట్ చేయండి మా అందరికి. ఇంకా ఫుల్ కమ్బ్యాక్ అయితే నార్మల్ గా ఉండదు, ఇంకా ఎంటర్టైన్మెంట్, ఇంకా అంతా రా మాట. ఏది అరేంజ్ చేసి ఇలా చేయాలి పర్టికులర్ కదా, మొత్తం రా చూపిస్తే మీరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. అది నేను, చందు, ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ కూడా. మీ లైఫ్ లో ఈ 2024 ఎలా జరిగిందో కింద కమెంట్ చేయండి. మీ వర్షన్ కూడా నాకు చెప్పండి. నాదైతే అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి, ఇలా అయిపోయింది. అయితే నాకు ఒక 2 weeks వరకు అయితే తగ్గదు. నేను ఏం చేయాలన్నా సరే మసక్గానే ఉంటుంది. లైక్ ఇప్పుడు మంచు చూస్తారు కదా, అరకులో 2కి 3కి 1కి ఇప్పుడు పడుతుంది. నాకు ఏంటంటే డైలీ ఆ మంచులాగే కనిపిస్తుంది. ఈ రైట్ ఐ మాత్రం చాలా డ్యామేజ్ ఉంది. సో అందులో నాకు సైట్ కూడా ఉంది, చూడాలి. తర్వాత లేజర్ ట్రీట్మెంట్ అది చేయించుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఐకి ఇంకా స్పెట్స్ అయితే నేను యూజే చేయడం మానేసా. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఇది డైరెక్ట్గా లైట్ నేను చూడలేకపోతున్నాను. ఏదైనా గ్లాసెస్ ఉంటేనే నేను లైట్కి ఇలా కూర్చోగలుగుతున్నాను. కానీ నిజంగా లక్కీ అనే అనుకోవాలి, కన్నుకి ఆ మాత్రం వచ్చి నిజంగా దేవుడే కాపాడాడు అనుకోవాలి నేను. కానీ దిష్టి అంటారు, ఇది అది నిజమో కాదో నేను అస్సలు నమ్మను. ఇలాంటివి జరిగేటప్పుడే నమ్మాలనిపిస్తుంది. మరి మీరేమంటారు కమెంట్ చేయండి. అండ్ ఐ విష్ యూ గైస్ మీ ఈ 2025 హ్యాపీగా లీడ్ చేయాలి. అన్నీ మీరు అనుకున్నవి జరగాలని కోరుకుంటున్నా. బాయ్, లవ్ యూ ఆల్.